సంభోగంలో మొదటిసారి పాల్గొనే పురుషుల ఆలోచనలు ఇలానే ఉంటుంది. సంభోగం అనేది ఆడ మగ ఇద్దరికీ ఇంపార్టెంటే. మనుషుల జీవితాల్లో సంభోగానికి చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే ఆ పని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఫస్ట్ టైం సంభోగం అనేది చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అప్పటిదాకా ఉన్న ఊహలన్నీ నిజమయ్యే క్షణంలో అనేక సందేహాలు వాళ్లలో కలుగుతాయి. మొదటిసారి ఆ పని గురించి ఆలోచించినప్పుడు పురుషుల మెదడులో వచ్చే ఆలోచన సేఫ్టీ. అవును, ఈ విషయంలో పురుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అసురక్షిత సంభోగం వల్ల ఏదైనా జరుగుతుందేమో అన్న భయం వాళ్లలో ఎక్కువగా ఉంటుందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటిసారి ఆ పనిలో పురుషులు బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆడవాళ్ల శరీరం. వారి శరీరంలోని అణువణువుని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. పుట్టుమచ్చల దగ్గర నుండి టాటూల వరకు అన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు. మొదటిసారి ఆ పనిలో పాల్గొన్నప్పుడు అవతలి వారి శరీరం పొడిగా ఉండడాన్ని అస్సలు తట్టుకోలేరు. వారి గోరుగొచ్చుడు కారణంగా చిన్న గీత కనిపించినా ఏదోలా ఫీల్ అవుతారు. తేమగల చర్మాన్ని బాగా ఇష్టపడతారు. ఏ విధంగా చేస్తే వారిలో ఎలాంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయో అని గమనిస్తుంటారు. చాలా మంది స్త్రీలు బూతులు మాట్లాడుతూ సంభోగం చేయాలని కోరుకుంటారట. సంభోగ కోర్కెలు స్త్రీ పురుషుల్లో ఎవరిలో ఎక్కువగా ఉంటాయన్న అంశంపై కొలరాడోలో ఓ పరిశోధన జరిగింది. ఇందులో పురుషులతో పోల్చుకుంటే మహిళలకే సంభోగం పట్ల ఆసక్తి ఎక్కువట. వారానికి కనీసం 6 సార్లు కంటే ఎక్కువగా ఆ పనిలో పాల్గొనాలని మహిళలు తహతహలాడుతారట. అదే పురుషులు కేవలం 3 సార్లు అయితే చాలని భావిస్తుంటారట. అలాగే సంభోగ సమయంలో బూతులు మాట్లాడాలని కూడా మహిళలే ఎక్కువగా కోరుకుంటారట. ఈ సర్వేలో పాల్గొన్న మెజార్టీ మహిళలు ఈ తరహా అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళల్లో దాదాపు 75% మంది తాము వారానికి 3 సార్లకు మించి పని చేయాలని కోరుకుంటున్నామని చెప్పారట. అలాగే 23% మంది మహిళలు తాము ఆ పని కంటే ఫోర్ ప్లేనే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు అభిప్రాయపడ్డారు. కాగా సంభోగం విషయంలో ఎంత ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ వారిని దాని నుంచి దూరం చేసేది ఒత్తిడేనట. ఒత్తిడి ప్రభావం పురుషులతో పోల్చుకుంటే మహిళలపైనే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందువల్లే వారు శారీరకంగా ఆ పని కోరుకుంటున్నప్పటికీ చాలాసార్లు మానసికంగా అలసిపోవడం వల్ల సంభోగానికి దూరంగా ఉంటారని ఈ సర్వే ద్వారా తేలింది. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.